Hi, welcome to Sri Spoken English. Here Aruna Nani. In today's topic, we are going to learn some general sentences which we use in the daily course. ఈ రోజు టాపిక్లో మనం రోజు మాట్లాడే మాటల్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఇవన్నీ చూసినా కూడా మీకు గుర్తున్నట్టుగా తెలిసినట్టుగా ఫెమిలియర్గా అనిపిస్తుంది. బట్ whenever you want to speak, immediately you may not get in your mind. ఆ వర్డ్స్ ఆ సెంటెన్సెస్ మీకు మైండ్లోకి రాకపోవచ్చు. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ వెరీ వెల్. అప్పుడు మాత్రం మనకు చాలా గుర్తుంటుంది. ప్రాక్టీస్ చేయడమే కాదు, ఇతరులతో మీరు మాట్లాడినప్పుడు మాత్రమే అది మనకి ఈ సెంటెన్సెస్ చాలా ఈజీగా గుర్తుంటాయి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్సెస్. ఇవి చాలా అంటే చాలా మనకు మాట్లాడేటప్పుడు అవసరం అవుతాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి, ఇతరులతో మాట్లాడండి. లెట్ us get into the topic. See him off. Look at him. అతన్ని చూడు అని చెప్పాలి అంటే see him off. Look at him అని చెప్పాలి. నెక్స్ట్, don't be stubborn. Stubborn అంటే మొండితనం. స్టబర్న్ అంటే మొండితనం. పిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, చాలా మొండిగా వాళ్ళదే కావాలి అని ఆర్గ్యూ చేసినప్పుడు డోంట్ బీ స్టబర్న్. మొండిగా ఉండకు, మొండి పట్టకు అని చెప్పాలి అంటే డోంట్ బీ స్టబర్న్. అండ్ నెక్స్ట్, ద ఫోన్ ఈజ్ రింగింగ్. ఫోన్ మోగుతుంది అని చెప్పాలి అంటే ద ఫోన్ ఈజ్ రింగింగ్. నెక్స్ట్, ఇట్స్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది. ఇట్స్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది. చాలామంది ఏమంటారంటే రెయిన్ ఈజ్ ఫాలింగ్ అంటారు. సో రెయిన్ ఈజ్ ఫాలింగ్ అనేది కంప్లీట్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్. రెయిన్ ఈజ్ ఫాలింగ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్కరెక్ట్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జస్ట్ యూఆర్ ట్రాన్స్లేటింగ్ that from Telugu to English, that's it, but that is not a correct sentence. It's raining అని మాత్రమే చెప్పాలి. It's raining. Next, it's morning. తెల్లారింది అనాలి అంటే it's morning. I'm about to sleep. నేను పడుకోబోతున్నాను అంటే ఏమనాలి అంటే ఇంగ్లీష్లో ఐఎమ్ అబౌట్ టు స్లీప్ అనొచ్చు, లేదా ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ అని కూడా అనొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ అన్నా, ఐఎమ్ అబౌట్ టు స్లీప్ అన్నా ఒకటే మీనింగ్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు యూజ్ దట్ యూ కెన్. ఓకే, ఐఎమ్ అబౌట్ టు స్లీప్. నేను వెళ్ళబోతున్నాను అంటే ఐఎమ్ అబౌట్ టు గో. వీఆర్ నాట్ ఆన్ స్పీకింగ్ టర్మ్స్. మా మధ్య మాటలు లేవు. మా మధ్య ఎవరైనా సరే గొడవలు పడి మాట్లాడుకోవడం ఆపేస్తే, లేదండి మాకు వాళ్ళకి మాటలు లేవు, మాకు వాళ్ళకి రాకపోకలు కూడా లేవు. రాకపోకల్ని విజిటింగ్ అంటారు. విజిటింగ్ టర్మ్స్. వీఆర్ నాట్ ఆన్ విజిటింగ్ టర్మ్స్ అంటే మా ఇద్దరి మధ్య రాకపోకలు లేవు. వీఆర్ నాట్ ఆన్ స్పీకింగ్ టర్మ్స్, వీఆర్ నాట్ ఆన్ టాకింగ్ టర్మ్స్ అంటే మా మధ్య మాటలు లేవు అని. ఎవరైనా సరే గొడవలు పడి మాట్లాడుకోవడం ఉండకపోతే వీఆర్ నాట్ ఆన్ స్పీకింగ్ టర్మ్స్ అని చెప్పండి. లేదా మా మధ్య రాకపోకలు లేవండి, వాళ్ళు మా ఇంటికి రారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళము అని చెప్పాలి అంటే వీఆర్ నాట్ ఆన్ విజిటింగ్ టర్మ్స్ అని చెప్పండి. ఓకే, నెక్స్ట్, ద స్నో ఈజ్ స్కాటర్డ్ ఓవర్ ద రోడ్. స్కాటర్డ్ అంటే చెల్లా చెదరవ్వడం. ద స్నో అంటే మంచు వింటర్ సీజన్లో మార్నింగ్ కంప్లీట్గా ఫాగీ ఉంటుంది. సో మంచు అంతా మనకి రోడ్ మీద కనిపిస్తుంది. సో ద స్నో, దట్ ఈస్ కాల్డ్ స్నో ఈజ్ స్కాటర్డ్ ఓవర్ ద రోడ్డు మీద మంచు అంతా చెల్లా చెదురుగా కనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్, ఇట్స్ మీ. అది నేనే. హూ టోల్డ్ లైక్ దట్? ఎవరు చెప్పారు అలా? ఇట్స్ మీ, నేనే. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. నాకు నిద్ర వస్తుంది. చాలా డ్రౌజీగా కళ్ళన్నీ ఒకలాగా కనిపిస్తే మనకి కళ్ళు తెలిసిపోతాయి కదండి. సో ఐఎమ్ ఫీలింగ్, అప్పుడు నాకు నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ అని చెప్పాలి. నెక్స్ట్, ఐ వాజ్ అవేక్ హోల్ నైట్ ఆర్ త్రూ అవుట్ ద నైట్. సో చాలామంది ఈ సెంటెన్స్ని ఎలా చెప్పాలనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను నైట్ అంతా పడుకోలేదు అంటే ఐ డిడ్ నాట్ స్లీప్ హోల్ నైట్ ఆర్ ఐ డిడ్ నాట్ స్లీప్ త్రూ అవుట్ ద నైట్ అని చెప్తారు. కానీ పడుకోలేదు అని చెప్పడం ఈజీ, కానీ మేల్కొని ఉన్నాను అని చెప్పడం చాలా కొంచెం కష్టము. ఇది చాలామందికి తెలియదు. సో ఒక్కసారి మీరు దాన్ని 1-4 సార్లు మీరు రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా గుర్తుంటుంది. సో ఏమన్నానండి? ఐ వాజ్ అవేక్ హోల్ నైట్. మొత్తం నైట్ అంతా నేను మేల్కొనే ఉన్నాను. హోల్ నైట్ అన్నా త్రూ అవుట్ ద నైట్ అన్నా ఒకటే. నెక్స్ట్, ఐఎమ్ అప్సెట్ టుడే. ఈరోజు నేను అప్సెట్ అయ్యాను, నా మూడ్ బాగాలేదు, అప్సెట్ అయ్యాను అని చెప్పాలంటే ఐఎమ్ అప్సెట్ టుడే, ఐఎమ్ కంప్లీట్లీ అప్సెట్ టుడే అని చెప్పేసి చెప్పాలి. నెక్స్ట్, వాట్ డస్ ఇట్ మీన్? ఏదైనా మాట అంటారు, దాని అర్థం ఏంటి? దే మే
సే సంథింగ్ టు యూ, వాళ్ళు ఏదో ఒకటి అంటారు మీకు. అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటి, అలా అనడానికి అర్థం ఏంటి అని చెప్పాలంటే వాట్ డస్ ఇట్ మీన్ అని చెప్పాలి. నెక్స్ట్ విల్ సీ నెక్స్ట్. మూవ్ ద కప్ ఆఫ్. టేబుల్ పైన కానీ కప్ టీ తాగేసి టేబుల్ మీద కప్ పెట్టేస్తారు. సో దాన్ని ఎవరు కూడా తీయరు, పట్టించుకోరు. సో మనం కూర్చున్నప్పుడు కానీ ఎవరైనా మీరు కూర్చున్నప్పుడు కానీ ఫస్ట్ ఈ కప్ని తీసేయి అని చెప్పాలి అంటే ఏం చెప్పాలి అండి, మూవ్ ద కప్ ఆఫ్. మూవ్ ద కప్ ఆఫ్ అని చెప్పాలి. లేదా రిమూవ్ ద కప్ అన్న మీరు జనరల్గా చెప్పొచ్చు. ఐ విల్ హ్యావ్ టు థింక్. నేను ఆలోచించాలి. నేను ఆలోచించాలి అంటే ఐ విల్ హ్యావ్ టు థింక్. హౌ లాంగ్ డూ యూ వెయిట్ ఫర్ హిమ్. ఎంతసేపు అని అతని కోసం వెయిట్ చేస్తావు, నువ్వు అతని కోసం ఎంతసేపు అని వెయిట్ చేస్తావు అంటే ఏమనాలని, హౌ లాంగ్ డూ యూ వెయిట్ ఫర్ హిమ్. హౌ లాంగ్ డూ యూ బీ ఇన్ ద బాత్రూమ్. బాత్రూంలో గంటలు గంటలు స్నానం చేస్తారు. సో ఎంతసేపు అని స్నానం చేస్తావు, హౌ లాంగ్ డూ యూ టేక్ బాత్, హౌ లాంగ్ డూ యూ బీ ఇన్ ద బాత్రూమ్ అని చెప్పేసి చెప్పాలి. నెక్స్ట్, ఇట్ సీమ్స్ యు ఆర్ మ్యాడ్. నేను చూస్తే నాకు పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ యు ఆర్ మ్యాడ్. నీకేదో పిచ్చి పట్టింది, నీకు పిచ్చి పట్టింది అని చెప్పాలి అంటే పిచ్చి పట్టినట్టు కనిపిస్తుంది నీకు అని చెప్పాలంటే ఇట్ సీమ్స్ యు ఆర్ మ్యాడ్. ఓకే. హ్యావ్ యూ గాన్ మ్యాడ్. నీకేమైనా పిచ్చా మనం అంటాం కదా, ఏంటి నీకేమైనా పిచ్చా అని అనంటే హ్యావ్ యూ గాన్ మ్యాడ్. ఆర్ యూ మ్యాడ్ అన్నా నీకు పిచ్చా. హ్యావ్ యూ గాన్ మ్యాడ్ అంటే నీకు పిచ్చి పట్టిందా అని అన్న. వన్ డే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఏదో ఒక రోజు అంతా మంచి జరుగుతుంది. వన్ డే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. నెక్స్ట్, నో నీడ్ టు సే ఎనీథింగ్. ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు సే ఎనీథింగ్. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైం. ఎగ్జాక్ట్ టైం అంటే ఖచ్చితంగా ఇప్పుడు సమయం ఎంత అవుతుంది అని అడగాలంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైం. వాట్స్ ద టైమ్ నౌ. వాట్స్ ద టైమ్ నౌ. ఇప్పుడు టైం ఏంటి అంటే వాట్స్ ద టైమ్ నౌ. ఇప్పుడు టైం ఏంటి అంటే వాట్ టైమ్ ఈజ్ ఇట్. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. వాట్స్ ద ఎగ్జాక్ట్ టైం అంటే ఇప్పుడు ఖచ్చితంగా టైం ఎంత అవుతుంది, 8, 9, 9:30 అలా కరెక్ట్ షార్ప్ టైం అనమాట. నెక్స్ట్, ఐ ప్రామిస్. నేను ఒట్టేస్తున్నాను, నేను ఒట్టు వేస్తున్నాను అంటే ఐ ప్రామిస్. లేదా ఐ స్వేర్, చాలామంది అంటారండి ఐ స్వేర్. ఓకే. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాను మీరు కూడా. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ టిల్ యూ గెట్ ద లాంగ్వేజ్. యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్. యూ మస్ట్ బీ స్టబర్న్ టు లర్న్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ వచ్చేంత వరకు కూడా చాలా మొండిగా ఉండండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఓకే. యూ డిడ్ ఏ గుడ్ జాబ్. చాలా మంచి పని చేసావు. ఎవరైనా సరే పని మంచిగా చేస్తే చాలా మంచి పని చేసావు అనాలంటే యూ డిడ్ ఏ గుడ్ జాబ్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని మనం అప్రిషియేట్ చేయొచ్చు. వాట్ ఐ హ్యావ్ టు వేర్ ఇన్ ద పార్టీ టుడే. ఈరోజు పార్టీలో నేను ఏం డ్రెస్ వేసుకోవాలి, సరే ఏ శారీ కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి అని అడగాలంటే వాట్ ఐ హ్యావ్ టు వేర్. వాట్ ఐ హ్యావ్ టు వేర్ ఇన్ ద పార్టీ టుడే. వాట్ ఐ హ్యావ్ టు వేర్ ఇన్ ద పార్టీ టుడే. సో చూసారు కదా, ఈ సెంటెన్సెస్ చాలా మనకి అవసరం అవుతాయి కదా. ప్రాక్టీస్ చేయండి, వేరే వాళ్ళతో మాట్లాడండి. ఒకవేళ మాట్లాడడానికి వాళ్ళు మీకు సందేహిస్తే వాళ్ళని కూడా మీరు మాట్లాడించడానికి ట్రై చేయండి. డెఫినెట్గా లాంగ్వేజ్ వస్తుంది. వితౌట్ ప్రాక్టీసింగ్ వీ కెనాట్ గెట్ ద లాంగ్వేజ్. సో మీరు ఇది కాపీ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో with the next topic. Till then, bye bye. Take care.